అయ్యప్ప స్వామి ఎలా జన్మించాడో మీకు తెలుసా? మహిషాసురుడిని దుర్గమ్మ చంపేస్తుంది, రక్తబీజుడిని కాళికాదేవి చంపేస్తుంది. ఇలా తన తమ్ముళ్ళని చంపడం చూసి మహిషి కుమిలిపోతుంది. ఎలాగైనా ఈ త్రిమూర్తులని అలాగే దేవుళ్ళందరినీ చంపాలి అని కోపముతో ఊగిపోతూ అగ్ని జ్వాలలలో కూర్చుని బ్రహ్మకు కఠోరమైన తపస్సు చేయడం మొదలు పెడుతుంది. అలా కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తూనే ఉంటుంది. బ్రహ్మ ఆమె తపస్సుకు మెచ్చి ఏం వరం కావాలో కోరుకో అని అడగగా, అందరిలాగా కాకుండా ఈ మహిషి చాలా తెలివైనది. మొదటి కోరిక, నా ఒంటి నుండి నేను కోరుకున్నప్పుడు కోట్లలో రాక్షసులు జన్మించాలి, వారికి నాకన్నా ఎక్కువ శక్తులు ఉండాలి. రెండవ కోరిక, నా మరణం కేవలం భూమి మీదనే అవ్వాలి. మూడవ కోరిక, నా మరణం కేవలం శివుడు మరియు విష్ణువుకు జన్మించిన సంతానం చేతుల్లోనే జరగాలి. అతను ఆ జన్మ బ్రహ్మచారి అయి ఉండాలి, అతనికి కామ కోరికలు కూడా ఉండకూడదు అనే కోరిక కోరుకుంటుంది. బ్రహ్మ కూడా భయపడుతూ తదాస్తు అని వరం ఇస్తాడు. ఇదే సమయంలో భస్మాసురుడు శివుడికి కఠోరమైన తపస్సు చేసి నా చెయ్యి ఎవరి మీద పెట్టినా వారు భస్మం అయిపోవాలి అని వరం కోరుకుంటాడు. శివుడు సరే తదాస్తు అని వరం ఇస్తాడు. ఆ వరం పొందగానే అహంకారంతో శివుడిని భస్మం చేయాలి అని శివుడిని పరుగులు పెట్టిస్తాడు. ఇదంతా విష్ణువు చూసి పార్వతీదేవి అనుగ్రహంతో అందమైన మోహిని రూపంలోకి మారిపోతాడు. అలా మారిపోయి భస్మాసురుడి దగ్గరికి వెళ్లి ఆమె అందంతో అతన్ని మోహింపజేస్తుంది. ఆమె నాట్యం చేస్తూ తల మీద చెయ్యి పెట్టుకుంటుంది. భస్మాసురుడు కూడా కామంలో మునిగిపోయి నాట్యం చేస్తూ తల మీద చెయ్యి పెట్టుకుంటాడు. అంతే, వెంటనే భస్మాసురుడు అక్కడికక్కడే అగ్నిలో కాలిపోతూ భస్మం అయిపోతాడు. ఆ తరువాత మహిషిని కూడా హతమార్చడానికి ఇదే మంచి సమయం అనుకొని మోహిని శివుడి ముందుకు వెళుతుంది. శివుడు కంటికి మోహిని పార్వతీదేవి లాగా కనబడుతుంది. ఎందుకంటే మోహిని పార్వతీదేవి అనుగ్రహంతో జన్మించి ఉంటుంది. అలా వారి ఇద్దరు శృంగారం చేసుకుంటారు. వారి ఇద్దరికి ఒక కుమారుడు జన్మిస్తాడు. అతనే మన అయ్యప్ప స్వామి. అయ్యప్పకు మహిషికి జరిగిన యుద్ధం గురించి మీకు తెలుసా? శబరిమల ఆలయం ఎవరు నిర్మించారో కూడా మీకు తెలుసా? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో అయ్యప్ప స్వామి మీద పెద్ద వీడియో చేశాం, తప్పకుండా చూసేయండి. అయ్యప్ప అంటే మీకు ఇష్టం ఉంటే స్వామియే శరణు అయ్యప్ప అని కామెంట్ చేయండి.